ఈ కోటి రూపాయల కొత్త అపార్ట్మెంట్ కొనాలా లేదా రెంట్ కుండాలా తెలుసుకుందాం. ఒకవేళ ఇది కొంటుంటే 1 crore అపార్ట్మెంట్ 9% వడ్డీకి 30 సంవత్సరాలకి మనం 80,500 రూపీస్ ఈఎంఐ కట్టాలి. అదే అపార్ట్మెంట్ రెంట్ కైతే 15 నుంచి 20 వేలకు దొరుకుతుంది. సో అలా రెంట్ కుంటున్న అతను నెల 60,500 రూపాయలు ఎక్స్ట్రాగా సేవ్ చేస్తున్నాడు కదా, దాన్ని 12% రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 30 ఇయర్స్ కి చేస్తే 21,30,00,000 వస్తుంది. వెరాజ్ అపార్ట్మెంట్ కొన్నతను అసలు కోటి వడ్డీ 1,80,00,000 టోటల్ గా 2,80,00,000 పెట్టిన తర్వాత నెక్స్ట్ 30 సంవత్సరాలకి అపార్ట్మెంట్ ఒక ధర 10 కోట్లకి మించి వెళ్లే ఛాన్స్ లేదు. బికాస్ అపార్ట్మెంట్ లో కన్స్ట్రక్షన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ల్యాండ్ వాల్యూ తక్కువ. అప్రిషియేట్ అయితే ల్యాండ్ వాల్యూ, కన్స్ట్రక్షన్ వాల్యూ కాదు. ఇది థియరిటికల్ గా. ప్రాక్టికల్ గా చూస్తే ఈఎంఐ వాల్యూ అలానే ఉంటుంది, కానీ రెంట్ టైం టు టైం పెరుగుతూ ఉంటుంది కదా, దాన్ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకున్న బైక్ అంటే రెంటే బెటర్ ఫైనాన్షియల్లీ. బట్ ఓన్ హౌస్ అనేది ఎమోషన్, దాని రిటర్న్స్ తో చూడలేమనుకున్నప్పుడు ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఇంటి కలను నిజం చేసుకోవచ్చు. రెంట్ ఎవరికి బెస్ట్ అవుతుందంటే స్టార్టింగ్ ఆఫ్ దర్ కెరియర్, వాళ్ళ కెరియర్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ రిస్క్ చేద్దాం అనుకోని ఈఎంఐ బర్డన్స్ వాళ్ళకి వద్దనుకున్న వాళ్ళకి, అండ్ ఏ ఫ్యామిలీస్ ఒక ఫైనాన్షియల్ కండిషన్ స్టేబుల్ గా ఉండదో కెరియర్ స్టార్టింగ్ లోనే తీసుకునే ఆ హోమ్ లోన్ ఒక ఈఎంఐ బర్డన్ ఇంకా వాళ్ళ ఫైనాన్షియల్ బర్డన్ ని పెంచుతుంది. కాబట్టి ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్ అయిన తర్వాత వాళ్ళ 35-40 ఇయర్స్ ఏజ్ లో ఈఎంఐ లో ఇల్లు కొనడానికి ప్రయత్నించవచ్చు. ఈ కంటెంట్ కి మా ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళతో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.